డబ్బింగ్ అనే ఒక ప్రపంచం అనేది మనకి ఒక సినిమా ద్వారా ఓకే. ఈ ఫలానా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫలానా యాక్టర్‌కి చెప్తారని తెలియడం ఈ మధ్యే ప్రారంభమైంది. అవును. ముందు ఓకే. అక్కడక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారనేది అవును. తెలిసేదేమో గానీ, అవును. ఇప్పుడు నిజంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొంచెం కెమెరా గాని, కొంచెం స్పాట్ లైట్ గాని, కొంచెం తెలుస్తుంది. ఫోకస్ గాని పెరుగుతోంది. సో, ఇది శుభపరిణామం అంటారా? యాహ్! డెఫినైట్‌లీ. ఇప్పుడు మీరన్నట్టు ముందెందుకు తెలిసేది? తెలిసిన కొంతమంది గూడా వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్. లైక్ 'సునీత' గారు, హ్మ్. 'సాయి రవి' గారు, 'సాయి కుమార్' గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఫిల్మ్ పర్సనాలిటీస్. వాళ్ళక్కడ ఫేమస్ అయ్యారు కాబట్టి డబ్బింగ్ అని తెలిసింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మేము మాలాంటి వాళ్ళం కొంచెం బయటకొచ్చి, పలానా వాళ్ళకి మేము చెప్తున్నాము, లేకపోతే ఈ సీరియల్‌కో, ఈ సినిమాకో, లేదు ఈ ఆర్టిస్ట్‌కో వర్క్ చేస్తున్నాం అని తెలుస్తోంది. మంచిదే. తెలియటం మంచిదే. రైట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే ఏమన్నా ఇలా ఇంటర్‌వ్యూస్ ఇచ్చినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యా. కొన్ని కామెంట్స్‌లో ఉంటాయి. డైలాగ్స్ ఎప్పుడన్నా ఏదైనా చెప్పమంటారు. ఈ సినిమాలో ఆ! డైలాగ్. లేదు ఈవిడ గాదు చెప్పింది. ఈవిడ వాయిస్ వేరే. నేను దాన్ని ఎక్కడ ప్రూవ్ చేయను నేనే రైట్. చెప్పానని. రైట్. బట్ యాహ్! దట్ ఈస్ గుడ్. తెలియాలి. అంటే వెనకాల కూడా ఎంతమంది పనిచేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా మంది ఉంటారండి. హ్మ్. మీకు ఆన్ సెట్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనిచేసేవాళ్ళు మెజారిటీ. కానీ వాళ్ళెవరికీ తెలీదు. రైట్. తెలియటం అనేది మంచిదే.